అవసరం బాతీయుడు 1 తర్వాత 2 ఇంకా బెస్ట్ ఇంకా 3 మళ్ళీ అగైన్ మూవీస్ అంటే విక్రమ్ నుంచి కమల్ హాసన్ చాలా బాగున్నారు. ఆయన గురించి స్పెషల్ గా ఇప్పుడు అడగాలండి. అసలు అప్రూవ్డ్ కదా ఆయన. ఇండియన్ 3 కూడా అలానే ఉండబోతుందా? 100% we are waiting eagerly. యా సిద్ధార్థ యాక్టింగ్ ఎలా సూపర్ ఉన్నాడు సిద్ధార్థ అయితే. మళ్ళీ శంకర్ ఫిలిం కమ్బ్యాక్ అనుకోవచ్చా సినిమా? అసలు లేదు, ఎందుకు అలా అంటున్నారు? మీరే అలా చెప్తున్నట్టున్నారు. మళ్ళీ శంకర్ గారు కమ్బ్యాక్ అంటున్నారు కదా, రియలేనా? యా రియల్లీ. అంటే రోబోట్ తర్వాత రోబోట్ 2 లో కొంచెం డిసప్పాయింట్ అయ్యాము కానీ బట్ ఇదైతే అమేజింగ్. మళ్ళీ శంకర్ ని చూసాం అసలు క్యారెక్టర్ చాలా బాగుంది. పట్టుకుని లాగి తీసాడు తప్ప అంత ఫాస్ట్గా లేదు, బాగా స్లోగా ఉంది సినిమా. శంకర్ ఉంటుంది కానీ ఇందులో ఏం లేదు అసలు. పెద్ద కొత్తగా ఏం చెప్పలేదు. శంకర్ మళ్ళీ 3 కూడా ఉండేలా ఉంది. లాస్ట్లో ఉండేలాగే తీసుకొచ్చాడు కానీ లాస్ట్లో కూడా క్లైమాక్స్ కూడా బాగా ఇదిగా తీయలేదు, బాగా స్లోగా ముగించాడు. అప్పుడు 15 ఏళ్ళ క్రితం అంటే ఇంచుమించు ఇప్పుడు 55, అప్పుడు 40, 20 ఏళ్ళు అయిపోయిందా? ఎవరిది? సిద్ధార్థ్ బాగానే తీసాడు కానీ సిద్ధార్థ్ కూడా కొంచెం బాగానే తీశాడు. వాళ్ళ నాన్నల అమ్మ పోవడంతో అదే దాంట్లో సినిమాలోని అది కొంచెం మరీ అంత అలా తీయక్కలేదు అసలే. దాన్ని ఒక ఈ ఫ్యామిలీ పోయినట్టు మళ్ళీ లాస్ట్లో 3 పార్ట్ అదే 3వ పార్ట్ ఉంటుందన్నట్టే లాస్ట్లో చెప్పాడు. కానీ లంచం గురించి కొత్తగా ఏం లేదు, సేమ్ ఇదే. ఇంకొక రిలేషన్ మామూలుగా ఈ రిజిస్టర్ ఆఫీస్లో లంచం ఎలా తీస్తాం, మేమే ఇస్తాం. భీమవరంలో లంచం మామూలు అయిపోయింది మనకి. ఆంధ్రాలో ఏంటి, ఇండియా మొత్తం తెలుగు రాష్ట్రాన్ని ఇండియాలో ఏం మారిపోయి అంత ఏమి కనిపించలా. అసలు ఏం మారిపోరు, ఎవరికాలు ఇవ్వాల్సిందే. మామూలుగా ఏ ఆఫీస్లోకి వెళ్ళినా డబ్బులు ఇవ్వడం అవన్నీ మామూలు కామనే కదా, కామనే. ఇంకా పాట ఏదో వెనకాల నుంచి సాంగ్స్ అది ఒక సాంగ్ ఉంది, బాగా తీసాడు. మొత్తం అమ్మాయిలతో బాగా తీసాడు, చాలా సంవత్సరం అని బాగా తీసాడు సాంగ్. అది తెలిపి కొంచెం పాతగా అనిపిస్తుంది. ఐ థింక్ ఇండియన్ 3లో బాగుంటుంది. ఇంకా సిద్ధార్థ్ 100%. లేదు, మూవీ చాలా బాగుందండి. అంటే హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ ఏం కాదు కదా బ్రో. నాకు అనిపించిన మైనస్ వచ్చేసి విజువల్స్ ఇంకా కొంచెం బెటర్గా ఉండే అనిపించింది. అండ్ ప్రాస్థెటిక్ కూడా ఏదైతే కొత్తగా ఇచ్చారో అది ఇండియన్ 1లోనే ఇంకా బెటర్ ఉంది అనిపించింది. అదే ప్రాస్థెటిక్ ఇండియన్ 1లో చూసినప్పటికీ అప్పుడున్న టెక్నాలజీకి అది చాలా బాగుండే. ఇప్పుడున్న టెక్నాలజీకి మనం ఎన్నో సినిమాలు చూసినాం, రోబో అవి ఇవి అనుకుంటా. దాంతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం డల్గా ఉంది. అంటే అనిపించేస్తుంది అనమాట ఇది మేకప్ అని చెప్పేసి. కమల్ హాసన్ గారు యాక్టింగ్ గురించి మనం మాట్లాడేంత పెద్దలం కాదండి. అంటే ఎక్స్ప్రెషన్స్ కన్వే కాలేకపోయిందేమో కొన్ని సీన్స్లో. అపార్ట్ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో మనకేంటంటే దెర్ ఈజ్ వన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆఫ్ ఇండియన్ 1. అది వచ్చేసి మరి ఎలా తీసుకున్నారో ఏఆర్ఎంఎన్ పర్మిషన్ తీసుకుంటున్నారు. ఇందులో కూడా చాలా బాగా ప్లే అయింది. వేరే ఉంటుంది మేము అట్లా మొత్తం నెవర్. ఈ మూవీ వచ్చేసి కంప్లీట్గా లేదు, సో పార్ట్ 3 అవసరం. మంచి చేస్తే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది బాగా చూపించారు. చాలా ఎమోషనల్ కనెక్ట్ ఉంది. చాలా ఆ కనెక్షన్ తేవటానికి చాలా డీటెయిల్గా సీన్స్ అన్ని చాలా డీటెయిల్గా తీశారు శంకర్ గారు. ద స్టోరీ టెల్లింగ్ ఈజ్ సూపర్. ఐ థింక్ భారతీయుడు 3 ఆల్సో చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సిద్ధార్థ్ గారు హీ ఈజ్ వన్ ఆఫ్ అస్, ఒక కామన్ మ్యాన్. హీ ఈజ్ అ డూ గుడర్, లైక్ మంచి చేయాలనుకుంటాడు కానీ అతను చేసిన మంచిలో ఇరుక్కుపోతాడు, చాలా బాధలు పడాల్సి వస్తుంది. తర్వాత అతనికి లైక్ క్యారెక్టర్ ఐడెంటిటీ క్రైసిస్ వస్తాయి. సో హిస్ క్యారెక్టర్ ఈజ్ ఆసమ్. చాలా ఆయన కెరియర్లో దిస్ క్యారెక్టర్ విల్ స్టే. అవును, రకుల్ ప్రీత్ సింగ్ ఈజ్ అ సపోర్టింగ్ క్యారెక్టర్ ఫర్ సిద్ధార్థ్ అండ్ హిస్ టీమ్. తనది కూడా మన ఓన్ క్యారెక్టర్, వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ క్యారెక్టర్ అనిపిస్తుంది. తను ఉన్న వరకు చాలా బాగా చేసింది. అండ్ కమల్ హాసన్ గారిని వీ హ్యాడ్ అ ఫీస్ట్ సీయింగ్ కమల్ హాసన్ ఆన్ స్క్రీన్. 1కి 2కి కంపేర్ చేయకుండా చూడాలి. కంపేర్ చేసి చూస్తే యూ మైట్ మిస్ ద మ్యాజిక్, బికాస్ దిస్ ఈజ్ ఎంటైర్లీ అనదర్ స్టోరీ టెల్లింగ్ ఆఫ్ ఫ్రమ్ శంకర్ సార్. శంకర్ గారు చాలా బాగా డీటెయిల్డ్గా ప్రతిదీ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీశారు, కామన్ పీపుల్కి అర్థమయ్యేలాగా. చాలా బాగుంది. అదే వాళ్ళు 1తో కంపేర్ చేసి చూస్తే నచ్చకపోవచ్చు, బికాస్ 1 ఈజ్ లిటరల్లీ అ మాస్టర్ పీస్, అ మ్యాజిక్. భారతీయుడు 1 ఈజ్ మ్యాజిక్. ఆ మ్యాజిక్ మనం ఇందులో కంపేర్ చేయకూడదు. ఎస్ బికాస్ 3లో క్యాజువల్ అండ్ కమల్ హాసన్ గారికి సీన్స్ అండ్ రొమాంటిక్. ఐ థింక్ దే ఇస్ సంథింగ్ లవ్ స్టోరీ అండ్ ఎవ్రీథింగ్. సో ఐ థింక్ అదొక్కటే మ్యాజిక్ కాదు ఆఫ్ కోర్స్, బట్ ఎవ్రీ ఇంచ్ 3లో మనకి ఎందుకు ఇలా కాన్సిక్వెన్సెస్, ఎందుకు మన అవినీతి అనేది ఇలా ఇంత న్యాచురల్ అయిపోయింది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారనుకుంటున్నాను. స్టంట్సా ఉన్నాయి. ఎస్.